హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములలో 118, 119, 120, 121 ఈ 4 స్తోత్రముల అర్థములను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మ విద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటిక. ఓం ఆత్మ విద్యాయై నమః. ఆత్మ విద్య అంటే ఆత్మ జ్ఞాన రూపము కలది. అష్టాక్షర ఆత్మ మంత్ర స్వరూపిణి శ్రీమాత. ఈ నామం నుండి దివ్య విగ్రహ అను నామము వరకు బ్రహ్మ విద్యోపదేశం. హంస మంత్ర స్వరూపిణి. ఓం మహావిద్యాయై నమః. ఆత్మ జ్ఞాన స్వరూపిణి కావున మహావిద్య. సర్వానర్థ నివారిణి కావున ఆ విద్యకు మహత్వము కలదు. నవదుర్గా విద్యకు మహావిద్య అని పేరు. తద్రూపిణి శ్రీమాత. కమల, బగల, భువనేషి, భైరవి, ధూమావతి, చిన్నమస్త, తార, కాళీ, మాతంగి, షోడశి ఇవి దశ మహావిద్యలు. వనదుర్గాది దశ మహావిద్యలకును మహావిద్య సంకేతము కలదు. అధిక ప్రచారం అందున్నది వనదుర్గా మహావిద్య. శ్రీ విద్యా మహామంత్రము సప్తకోటి మహామంత్రములందు ప్రముఖము. అది మహావిద్య. ఉపకోసల విద్య, నారదుని భూమ విద్య, యాజ్ఞవల్క్యుని మైత్రేయీ విద్య కూడా మహావిద్యలే. ఓం శ్రీ విద్యాయై నమః. పంచదశి మంత్రస్వరూపిణి శ్రీమాత. బాల, పంచదశి, షోడశి మంత్ర విద్యలు శ్రీ విద్యా సజ్ఞ కలవి. తత్స్వరూపిణి అమ్మవారు. శ్రీ బీజ ప్రధానమైన విద్య కావున శ్రీ విద్య అని ప్రసిద్ధి. కామకళ ఏకాక్షరీ విద్య లేక సిద్ధలక్ష్మి మంత్రస్వరూపిణి. అఖండైక రసానందాత్మిక మహాత్రిపుర సుందరి ప్రణవాత్మక విద్య శ్రీ విద్య. ఓం కామ సేవితాయై నమః. కామ అనగా మహాకామేశుడు. ఆయనచే సేవింపబడుతున్నది శ్రీమాత. అందువలన కామ సేవిత అయింది. కామ బీజ సేవిత, ఆశ్రిత అని అర్థం. ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః. షోడశాక్షరి అంటే 16 అక్షరములు కలది షోడశాక్షరీ విద్య. శ్రీ యుక్తమైన షోడశాక్షరీ విద్యయే శ్రీదేవి. ఓం త్రికూటాయై నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థాత్రయ జాలంధరి పీఠత్రయ. కూటత్రయాత్మక పంచదశి విద్యా స్వరూపిణి. బీజ శక్తి కీలకములను మంత్ర విభాగత్రయ స్వరూపిణి. మంత్ర సూక్ష్మ స్వరూప వాచ్యవాచక స్వరూపిణి శ్రీమాత. ఓం కామకోటికాయై నమః. కాముడు అంటే పరమశివుడు. ఆ శివుని ఏకదేశముగా కలది. శివశక్తి సామరస్య పరబ్రహ్మ స్వరూపము కలది. కామేశ్వరుడే పరమావధిగా కలది కామేశ్వరి. అన్ని విధముల కామేశ్వరునితో అభిన్నమైనది. ధర్మ, అర్థ, కామ, మోక్షములను చతుర్విధ పురుషార్థములందు అవధి అయినది, అనగా మోక్ష స్వరూపమైనది. శివుడు అర్ధనారీశ్వరుడు. శివభక్తి సామరస్యము పూర్ణ వస్తువని భావము. కామకోటి అనగా శ్రీచక్రమని త్రిశతి భాష్యము. శ్రీచక్ర నిలయ దేవి అని అర్థం. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్రధను ప్రభా. ఓం కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవితాయై నమః. కటాక్ష మాత్రము చేతనే పరిచారికములైన కోటి లక్ష్ములచే సేవింపబడినది.
ఎవరి యందు దేవి యొక్క కటాక్షము ఈషన్మాత్రము ప్రసరించును వానిని పదార్థములుగా లక్ష్ములు వరించునని తాత్పర్యములు. కోరికలను దూరీకృతం చేసి కేవల దేవీ ప్రీత్యర్థము జప పూజ ధ్యానాదికమును అనుష్ఠించినచో తత్ప్రసాద ద్వారా నిఖిల పురుషార్థములు కరస్థములవునని భావం. ఓం శిరస్థితాయై నమః. శిరమున బ్రహ్మరంధ్రమందు గురు రూపముతో ఉంటున్నది శ్రీమాత. శిరోగత బ్రహ్మరంధ్ర సహస్రార కర్ణిక యందు ఉండునది. శిరస్సున గురుపాదుకా రూపముగా ఉన్నది. ధ్యానాదులలో శిరస్థిత దేవిని అంతర్దృష్టి అందించుకొనవలెను. ద్వాదశాంతస్థ సహస్రార మధ్యవర్తి బిందు అభిన్న చంద్రమండల స్థిత అని భావము. ఓం చంద్రనిభాయై నమః. బ్రహ్మరంధ్ర అధోభాగమున చంద్రుడున్నాడు. అతడు పంచదశి విద్యా తృతీయ కూటాత్మకుడన్న ఆశయముచే దేవి చంద్రనిభ, చంద్రుని కాంతి వంటి కాంతి కలది. సహస్రారమున చంద్రకాంతి సంపలిత్ తత్వతుల్య. ఓం ఫాలస్థాయై నమః. ఫాలము అంటే నొసటి భాగం. ఫాలమునందు హ్రీంకార రూపముగా ఉంటున్నది శ్రీదేవి. సమరస బిందువుగా ఫాలమునందు ఉండునది. ఫాలమున ఆజ్ఞాచక్రమున ఉంటుంది. ఓం ఇంద్రధనుః ప్రభాయై నమః. హ్రీంకార అర్ధమాత్ర బిందువు నొసట దీపాకారముగా, దానిపై భాగము దీపరూపకముగా అర్ధచంద్రాకారముగా ఉన్నది. అది మాత్ర యొక్క 4వ భాగము. ఇంద్రధనుస్సు వంటి కాంతి కలది. సప్తవర్ణ ప్రభావతి. భ్రూదహరములందు స్ఫటిక ధూమ్ర నక్షత్ర ఖద్యోత దీప సువర్ణ నవరత్నాది ప్రభాయుక్తము చేత ఇంద్రధను ప్రభ అగుచున్నది. హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. హృదయ మధ్యమున ధ్యానింపదగినట్లుగా ఉన్నది దేవి. హృదయమున జగద్బీజము జగద్రూపముగా దాని యందు ఉంటున్నది. మర్రిగింజయందు మహావట వృక్షము శక్తి రూపముగా ఉన్నట్లే హృదయ బీజమున చరాచరమైన ఈ జగత్తంతయు కలదు. ప్రకాశ బిందు రూపమున హృదయమునందు అనాహత చక్రమునందు ఉన్నది దేవి. ఓం రవి ప్రఖ్యాయై నమః. హృదయము సూర్యమండల స్థానము. సూర్య సమాన కాంతిమతి దేవి. విమర్శ బింద్వాత్మకముగా ఆధారమునందున్నది దేవి. మణిపూర అనాహతములు సూర్యమండలం కావున సూర్యరూపముగా ఉన్నది. ఓం త్రికోణాంతర దీపికాయై నమః. మూలాధార పద్మకర్ణిక మధ్యమున త్రికోణము కలదు. దాని యందు అగ్నిమండలము కలదు. శ్రీవిద్యా ప్రథమ కూట స్వరూపమది. త్రికోణ మధ్యమున దీపము వలె వెలుగొందు దీపికతో భిన్నము కానిది శ్రీదేవి. తంత్రరాజమందిట్లు చెప్పబడినది. సకల ప్రాణుల మూలాధార మధ్య మందగ్ని కలదు. అట్లే హృదయమున రవి, శిరస్సున బ్రహ్మరంధ్ర అధోభాగమున చంద్రుడు, ఆద్యమైన నిత్యా విద్య ఆ మూటితో త్రిఖండమైనది. దేవీ పక్షమున మూలాధార త్రికోణములందు అగ్నిమయముగా దీపము వలె ప్రకాశించుట సామాన్య ధర్మము. సోమ సూర్య అగ్నులకు 3 తేజస్వరూపములకు తేజమునిచ్చినది కావున త్రికోణాంతర దీపిక అని పిలువబడుతుంది శ్రీమాత. ఓం దాక్షాయణ్యై నమః. దక్షిణ కన్య, అందువలన దాక్షాయణి అంటారు శ్రీమాతని. ఆమెకు ఇంకొక పేరు కూడా ఉంది, సతీదేవి. ఓం దైత్య హంత్రే నమః. చండాసురాది దైత్యులను సంహరించినది దేవి. అలాగే తన భక్తులందు అసురభావమును నశింపచేస్తుంది శ్రీమాత. ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః. దక్షులు 2. ప్రసిద్ధుడైన ప్రజాపతి దక్షుడొకడు, అతని మానవ అవతార విశేషమైన దక్షరాజు మరి ఒకడు.
ఆ ఇరువురు యజ్ఞములు శివుని చేత ధ్వంసం చేయబడినవి. దేవి రెండింటి యందు నాశనమునకు నిమిత్తమైనది. కావున దక్ష యజ్ఞ వినాశశీలము కలది. బ్రహ్మ వాయు పురాణములందు ఇట్లున్నది. సప్తర్షులను సంప్రదించి శివుడు దక్షుని చాక్షుష వంశమున రాజుగా పుట్టమని శపించెను. ప్రాచీన బర్హికి పౌత్రుడుగను ప్రచేతనునికి మారిషి అను భార్య యందు పుత్రుడుగను పుట్టి దక్షుడని పేరుతో ఉందువు. దేవి ప్రీతికై నిన్ను వధింతునని చెప్తారు శివుడు. దరాందోళిత దీర్ఘాక్షీధర హాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధి గురో మాతా గుహ జన్మ భూ. ఓం దరాందోళిత దీర్ఘాక్షై నమః. కొంచెము చంచలములై దీర్ఘములైన కన్నులు కలది, లేక భయమును నశింపచేయు దీర్ఘ నయనములు కలది. కటాక్షపాత మాత్రమున భయనాశనమని భావము. ఓం దరహాసోజ్వలన్ముఖ్యై నమః. చిరునవ్వుతో శోభమానమైన ముఖము కలది శ్రీమాత. ఓం గురుమూర్తై నమః. గురువే శరీరముగా కలది. సుందరీ తాపినియందు ఘటము, కుంభము, కలశము అను పదములెట్లు ఒకే పదార్థమునకు చెందినవో అట్లే మంత్రము, దేవత, గురువు ఏకార్థవాచకములు అని కలదు. దక్షిణాభిముఖత్వమున ప్రసిద్ధుడైన గురువు యొక్క మూర్తియే దేవి. ఇంద్రునకు కేనోపనిషత్తునందు, హిమవంతునికి దేవీ భాగవతమునందు, బ్రహ్మకు విద్యోపదేశము కావించిన దేవి గురుమూర్తి అగుచున్నది. ఓం గుణనిధయే నమః. శ్రీమాత గుణములకు నిధి. సత్వాది గుణములు మూడైనను అవి అనంతములని సాంఖ్య సిద్ధాంతము ప్రకారము ఎరుగవలెను. సాంఖ్య ప్రవచన సూత్రమునందు లఘ్వాది ధర్మములచే గుణములకు అన్యోన్యము, సాధర్మ్యము, వైధర్మ్యము కలదు. సత్వాదులు ద్రవ్యములైనప్పటికీ పురుషోపకరణములు కావున గుణములని చెప్పబడుచున్నవి. ఇట్టి గుణములకు నిధి శ్రీదేవి. గుణములకు నవ వ్యూహములు. అవి ఏంటంటే కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కల్ప, జీవ వ్యూహములు 9. ప్రళయకాలమున భగవదాజ్ఞానుసారముగా మనువు సర్వ బీజములను, ఋషులను నౌకయందుంచుకొని ఆ నౌకను మత్స్యావతారమెత్తిన భగవంతుని కొమ్మునకు త్రాటితో కట్టెను. ఆ త్రాడు దేవి చేత అధిష్ఠింపబడినందువలన దృఢమాయెను అనే కథ. నవయోజన దీర్ఘము, యామత్రయసు విస్తృతము అగు పటీరిక అను త్రాడును చర్మముతో నిర్మింపుము. జగద్ధాత్రి, మహామాయ, లోకమాత, జగన్మయి ఆ త్రాడు తెగిపోకుండా దృఢము చేయును అని విష్ణువు మనువునకు చెప్పెను. మరి ఒక చోట యోగ నిద్రయగు జగద్ధాత్రి పటీరికలను అధివసించును అని కలదు. సర్వములైన గుణములకు నిధి శ్రీమాత. ఐశ్వర్య, వీర్య, యశ, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములను, షడ్గుణములను, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనబడు పంచభూత గుణములను, త్యాగ, శౌర్యాది గుణములను, సత్వరజస్తమో గుణములను, సర్వేతర సద్గుణములు శ్రీదేవి నుండియే వచ్చినవుట చేత గుణనిధి. గుణనిధి అనుటలో దేవి యొక్క గుణత్వం మాత్రమే స్ఫురించుచున్నది. గుణ సంకీర్తన ఈశ్వరానుగ్రహమునకు, శుద్ధ చైతన్య భేదమున దేవిని భజించుట ముఖ్యము. ఓం గోమాతాయై నమః. గోవులకు తల్లి కామధేను రూపమును కలది. గోవును సర్వదేవతా స్వరూపముగా భావించి పూజించుట మన హిందూ సాంప్రదాయం. ఓం గుహజన్మభువే నమః. గుహుడైన స్కందునికి ప్రభవ స్థానము. దేవి జీవులకు ఉత్పత్తి స్థానము. Bye friends, see you in the next video.